ఉజ్జీవము అనే శీర్షిక, ఇది 8వ ప్రసంగం, ఉజ్జీవము అనే అంశం మీద. దేవుడు తన వాగ్దానాలు మరి నెరవేర్చడానికి మరి సమయమైంది. మరి పరిశుద్ధుల ప్రార్థన దేవుని సముఖంలో చేరుతుంది. విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు, కడవరి వర్షం కొరకు ప్రార్థిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో తొలకరి వర్షం, కడవరి వర్షం, మరి ఈ 2 మాటలు కూడా పాత నిబంధనలో ఉంది. కనుక ఈ మాటల మీద ఈరోజు ధ్యానం ఉంచాలని నేను ప్రేరేపింపబడినాను. ఉజ్జీవము, మరి ఇది 8వ ప్రసంగం, తొలకరి వర్షము, కడవరి వర్షము అనే అంశం మీద మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. నంబర్ 8 ఆఫ్ రివైవల్ సిరీస్. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు పాత క్రొత్త నిబంధనలో మరి ఈ మాటలు మీరు అనేకంగా చూస్తారు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 21 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. రిమైండింగ్ ద ప్రామిసెస్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనలో ఉన్న వాగ్దానాలు తప్పకుండా క్రొత్త నిబంధనలో జరిగి తీరాల్సిందే. దేవుడు చెప్పిన మాటలు అబద్ధములు కావు, వట్టివి కావు, తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి ఆ పాత నిబంధనల వాగ్దానాల నెరవేర్పు కొరకు భక్తులు ఎదురు చూస్తున్నారు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 21 నుండి, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లును సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షము మీకు అనుగ్రహించును, మరి కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తైలము గానుగలకు పైగా పొర్లిపారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలింతును. రిస్టోరేషన్ అంటే పునరుద్ధీకరణ. నా జనులు ఇక ఎన్నటికి నీ సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేళ్ల మధ్యనున్నవాడని నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొక్కడును లేడనియు మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక ఎన్నడును సిగ్గునొందక ఉందురు. తరువాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనములు చూతురు. ఆ దినంలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. చివరిగా ఒక వరుస ఉంది, యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయువారు అందరూ రక్షింపబడుదురు. మరి ఇక్కడ మనం ఈ వాక్య భాగంలో చూసినప్పుడు దెర్ ఇస్ హోప్ ఫర్ బిలీవర్స్. అంటే ప్రపంచ పరిస్థితులు తికమకగా తారుమారుగా ఉందా? దేవుని బిడ్డలకు గొప్ప నిరీక్షణ పరిశుద్ధ గ్రంథము చాటిస్తుంది. ఇక్కడ మీరు వాక్యంలో చూసినప్పుడు 23వ వచనం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడని యెహోవాను సంతోషించండి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం మీకు అనుగ్రహించును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. అయితే ఈ యోవేలు 2వ అధ్యాయంలో ఉపవాస ప్రార్థన ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కోకొలలుగా ఉంది. మీరు దయచేసి ఈ యోవేలు 2వ అధ్యాయం వరుస తీరుకున్న వేళ చదివి ఆశీర్వాదాలన్నీ లెక్కబెట్టండి. ఆశీర్వాదానికి మూల కారణం ఏంటంటే 12వ వచనంలో ఉంది, యోవేలు 2:12లో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. అంటే ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. మనం కూడా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఎప్పుడు కూడా ఉపవాస దినములు ప్రకటిస్తాం. అంటే మనం దేవునికి సమీపంగా ఉండాలి, సుఖభోజనానికి దూరంగా ఉండి దేవుని హత్తుకుంటేనే మనం బ్రతకగలుగుతాం, వాగ్దానాలకు వారసులు అవుతామని మనం ఎప్పుడు కూడా మరి ఇలాగ 21 రోజులు 40 రోజులు చాటిస్తాం. అది చాలా మంచిది. విశ్వాసి యొక్క మరి ఆత్మీయ పరిస్థితికి పరివర్తనకు చాలా దోహదపడేదే ఉపవాస ప్రార్థన. ఈ కడవరి వర్షం కొరకున్న ఎదురుచూపు, సర్వజనుల మీద ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు సెలవిచ్చినాడు. మరి తొలకరి వర్షం ఏంటి అన్నప్పుడు అది కూడా నేను మీకు అర్థం చేస్తాను.
ఎందుకంటే తొలకరి వర్షము అపోస్తల కార్యము 1:14 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగింది. మరి 2వ అధ్యాయంలో చూసినప్పుడు వారు పరిశుద్ధాత్మ పూర్ణులై ధైర్యము శక్తి పొందుకొని దేవుని సువార్తను అందించగలిగినారు. పేతురు ఆత్మపూర్ణుడైనాడు. ఒక ప్రసంగానికి 3,000 మంది మారు మనసు పొంది బాప్తిస్మం సంఘానికి చేర్చబడినారు. తర్వాత ఒక ప్రసంగంలో 5,000 మంది చేర్చబడినారని సంఘము యొక్క నాంది, సంఘము పునాది ప్రార్థన, ఉద్యమానికి పునాది ప్రార్థన అని మనం గమనిస్తున్నాం. ప్రేయర్ ఇస్ ద కీ టు రివైవల్. ప్రేయర్ ఇస్ ద కీ టు స్పిరిచువల్ ప్రాస్పెరిటీ. అయితే ఇలాగూ మరి మనం చూస్తున్నాం. అది తొలకరి ఉజ్జీవము. ఇప్పుడు తొలకరి వర్షం, ద ఫార్మర్ రెయిన్, ఇంగ్లీష్లో ఫార్మర్ రెయిన్ అండ్ ద లాటర్ రెయిన్ అని. ఫార్మర్ రెయిన్ అపోస్తల కార్యంలో మనం చూస్తున్నాం. 28 అధ్యాయాలు కూడా అపోస్తలులు పరిశుద్ధాత్మ పూర్ణులై చేసిన కార్యములు, అదే అపోస్తలుల కార్యములు. దాన్ని 5వ సువార్త అని కూడా అంటారు. యాక్ట్స్ ఆఫ్ అపోస్తల్స్. ఆఫ్టర్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద పవర్ అండ్ అనాయింటింగ్ ఆఫ్ గాడ్ దే హ్యావ్ డన్ మిరకల్స్. ఆ పరిశుద్ధ కార్యాలు లేక అపోస్తలులు దేవుని ఆత్మచేత నింపబడి చేసిన కార్యాలనే అపోస్తలుల కార్యములు అంటారు. అది తొలకరి వర్షం పొందుకున్న తర్వాత జరిగిన కార్యాలు. ఇప్పుడు కడవరి వర్షం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23 ఏమున్నది? మీరు తొలకరి వర్షం మీకు అనుగ్రహిస్తాను, మీకు కడవరి వర్షం కూడా అనుగ్రహిస్తాను. ఐ విల్ గివ్ యూ ద ఫార్మర్ రెయిన్ అండ్ ద లాటర్ రెయిన్. అది నెరవేరింది. అపోస్తల కార్యము 1-2 అధ్యాయంలో మనం చూస్తున్నాము తొలకరి వర్షము కురిసింది. ఇప్పుడు మనం కాచుకొని ఉండేది కడవరి వర్షం కొరకు. అంటే మరి వ్యవసాయకుడు ఎప్పుడు కూడా వాన కొరకు ఎదురు చూస్తుంటాడు. మీరు వ్యవసాయకుని పటం చూసినప్పుడు ఇలా చేతులు పెట్టుకొని ఆకాశం తట్టి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడైనా ఇంత మబ్బు కనబడుతుందా, వర్షం కావాలి. వ్యవసాయకుడు భూమిని కష్టపడి దున్ని మరి ఆ వ్యవసాయం కొరకు ఎన్ని పాటలు పడతాడు కదా. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉంది. హోసేయ గ్రంథంలో ఎన్నడూ దున్నని బీడు భూములు మీరు దున్నాలి. మరి భూమి తడవాలంటే తొలకరి వర్షం కావాలి. తర్వాత అది ఎంతగా చక్కగా సేద్యపరిచిన తర్వాత విత్తనాలు విత్తుతాడు. విత్తిన తర్వాత మరి ఓపికతో కడవరి వర్షం కొరకు ఎదురు చూస్తాడు. అది మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. దేవుని స్తోత్రం. మరి ఇది అంత్యకాలం అని మనకు తెలుసు. పరిశుద్ధులు తమను తాము పరిశుద్ధపరచుకోవాలి. చాలామందిని చూస్తున్నాము, అన్యాయస్తులను చూస్తున్నాము, దుర్మార్గులను చూస్తున్నాము, అక్రమస్తులను, వ్యభిచారులను, దొంగలను చూస్తూ ఉన్నాము. అంటే క్రైస్తవ గోళంలో కూడా లేకపోలేదు అన్నట్టు పరిశుద్ధులు లేరని, మరి న్యాయంగా ప్రవర్తించేవారు లేరని, భక్తులు లేరని మనం చెప్పలేము. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనంలో ఉంది, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధం అనేది. అంటే ఎవరో అన్యాయం చేస్తున్నారని నువ్వు అన్యాయం చేయకూడదు, ఎవరో అపవిత్రం చేస్తున్నారు నువ్వు అపవిత్రత ఉండదు, ఎవరో వ్యభిచారం చేస్తున్నాడని నువ్వు చేయకూడదు. నిన్ను నీవు పవిత్రపరచుకోవాలి. లోక మాలిన్యం అంటకుండా పరిశుద్ధ జీవితం జీవించాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ కొరకు వేడుకం. అదే వర్షము లేక నీళ్లు సూచించేది పరిశుద్ధాత్మను. తన ఆత్మను కుమరిస్తాడు. వర్షం ఏ విధంగా భూమిని తడుపుతుందో అలాగూ దేవుని ఆత్మ ప్రజల మీదకి వచ్చినప్పుడు వారు మరి ఆత్మతో నింపబడి దైవ కార్యాలు చేయగలుగుతారు. మరి తమను తాము పవిత్రపరుచుకుంటారు. పరిశుద్ధాత్మ పొందిన వారై యేసు ప్రభు వచ్చినప్పుడు వారిని ఆయన కూర్చుకుంటాడు. ఒక మంచి పదం ఉంది. యేసు ప్రభు 2వ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాము. మరి ఆత్మతో నింపబడాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మత్తయి సువార్త 24లో ఉంది, ప్రభు మరి రాకడలో ఇలాగూ ఆత్మతో నింపబడిన వారంటే కడవరి వర్షము మరి వారి మీదకి వచ్చి వారిని పూర్ణులుగా చేసి ప్రభు యొక్క రాకడ దినానికి సిద్ధపాటు చేస్తుందని, ప్రభు వచ్చినప్పుడు వారిని మరి ఏర్పరచుకుంటాడని, కూర్చుకుంటాడని ఒక మంచి మాట ఉంది. అవును, ఇర్మియా గ్రంథంలో కూడా ఉంది, ఆయన తూర్పారబడతాడు, ధాన్యములను తూర్పారబట్టి ధాన్యాన్ని కొట్టులో చేర్చుకుంటాడు, పొట్టును మరి అగ్నికి ఆహుతి చేస్తాడనే వాక్యం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అంటే ఒక తీర్పు అనేది తప్పకుండా ఉన్నది, అది మనం మర్చిపోకూడదు. మత్తయి సువార్త 24లో మీరు చూస్తారు, 31వ వచనం, ఆయన
గొప్ప బూరతోనూ తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయను. అంటే ధాన్యాన్ని కూర్చుకున్నట్టు వ్యవసాయకుడు ఏ విధంగా కడవరి వర్షం కొరకు ఎదురు చూసి ఆ యొక్క ధాన్యము మంచి గింజబట్టి చక్కగా నరిష్మెంట్ పొందుకొని అది ఫలానికి వస్తుంది కదా, అలాగే యేసు ప్రభు తన రాకడ ద్వారా మరి ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేసుకుంటాడని కూడా వాక్యం. మరి ఇవన్నీ అర్థం కావాలి అంటే బీ స్లో అండ్ అండర్స్టాండ్ వెల్త్. ప్రభు తప్పకుండా అంటే పరిశుద్ధాత్ముడు తప్పకుండా సహాయం చేస్తాడు. నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాకు అనేక రీతులుగా బోధించినాడు. ఐ వాజ్ ఎంజాయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఎప్పుడేదో కొన్ని వాక్యాలు అటు ఇటు చదవడం కాదు, మరి కూర్చొని ధ్యానించుచుండగా నీకు మంట పుడుతుందంట. 39వ కీర్తన 3వ వచనంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అగ్ని రాజుకుంటుంది. యువర్ హార్ట్ విల్ బి ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. అందుకే వాక్యాన్ని బాగా ధ్యానించాలి, నెమరు వేయాలి, లేకుంటే నష్టపోతాం. ఇక్కడ మరి వ్యవసాయకుడు, భూమి, పంట, విత్తనము, పైరు, వర్షము, వాన, కోత, మరి కన్నీళ్లతో విత్తడం, కొట్లలో కూర్చుకొనడం, తూర్పారబట్టడం, గోధుమలు, గురుగులు, మరి గోధుమ గింజ భూమిలో పడడం, చావడం, మంచి ఫలాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈ యొక్క మాటలు మీరు చూసినప్పుడు అసలు పాత నిబంధనలో కూడా ఈ మాటలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో కూడా ఉంది. ఎందుకు యేసు ప్రభు ఉపమానాల్లో మనం చాలా చూస్తాం. పౌలు భక్తుడు అంటాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తనో ఆ పంటనే చూడండి, అక్కడ పంట ఉంది, విత్తనం ఉంది. మరి ఇక్కడ యేసుప్రభు ఉపమానాల్లో కూడా చెప్తాడు, గోధుమలు గురుగులు కలిసి పెరిగినాయి, మరి అది శత్రువు చేసిన పని. గోధుమలు గింజ పట్టింది, గురుగులు కూడా మరి అవి కూడా ఏపుగా ఎదిగింది అని ఒక ఉపమానం చెప్తున్నాడు. అంటే తర్వాత మీరు చూస్తారు కదా, మరి కన్నీళ్లతో విత్తువాడు, దావీదు కూడా తన కీర్తనలో 126వ కీర్తన 5వ వచనం, కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంటకు వస్తాడు, పిడికెడు విత్తనాలు పట్టుకొని ఏడ్చుపోవాడు, ఆనంద గానాలతో పనులు మోసుకొని. చూడండి, విత్తడం కోయడం ఎటు చూసినా మనకు ఇది కనబడుతుంది. ఆదికాండం 8వ అధ్యాయంలో కూడా వెదకాలం ఉన్నది, కోతకాలం ఉన్నది. దెర్ ఇస్ ఎ టైమ్ టు ప్లాంట్ అండ్ ద టైమ్ టు రీప్ అని ఉన్నది. అంటే ఇవన్నీ వేటిని సూచిస్తుంది అంటే, మన ఒక విశ్వాసి తన జీవితంలో దేవుని వాక్యాన్ని, విత్తనాన్ని మంచిగా సేద్యపరుచుకున్న హృదయంలో అది నాటపడితే నూరంతల ఫలం. అంటే ఇట్స్ అన్ ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ. ఆ విత్తనం ఫలించాలంటే వాన కావాలి, వర్షం కావాలంటే దేవుడు తన ఆత్మను విశ్వాసం మీద కుమ్మరించినప్పుడే ఫలించగలుగుతున్నాడు. చూడండి, ఎండు భూముల్లో ఏది కూడా పండదు, ఆ వేసిన విత్తనం కూడా చచ్చిపోతుంది. కానీ ఆ విత్తనము భూమిలో పడి చక్కగా అది ఎదగాలి, నరిష్మెంట్ కావాలి, దానికి ఆ పోషక విలువలన్నీ దానిలో పెరగాలంటే తప్పకుండా వర్షం కావాలి. అంటే వర్షము దేనికి సూచన? వర్షము దేవుని ఆత్మ కుమ్మరింపుకు సూచన. మీరు ఎవరినైనా వ్యవసాయకులను అడగండి, వాళ్ళు ఎప్పుడు కూడా వర్షానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దే గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ బికాస్ రెయిన్ ఇస్ వెరీ ప్రెషియస్. మన దేశంలో కూడా రైతులు ఎంతోమంది, అంటే రైతుల వాళ్ళ జీవితాలు చూసినప్పుడు నేనైతే చాలా మరి దుఃఖంతో ప్రార్థన చేస్తాను వారి కొరకు. వాళ్ళు దేని కొరకు ఇంత కష్టపడతాం, మన కొరకే కదా. మనం ఒక ప్లేట్ అన్నం రాగానే గబగబా తినేస్తాం, కానీ ఆ రైతుల కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తే ఎంత ఆశీర్వాదం ఉంటుందని నేను అనుకున్నాను. దేవుని వాక్యం అనే విత్తనం మీకు పోషించే వారి కొరకు ప్రార్థన చేయాలి. రైతులు బీడు భూములను దున్ని వారి వెన్నెముక ఇరిగి కరిగి పోతుంది. అంత కష్టపడి వాళ్ళు పంటను మరి సమకూర్చుకుంటారు. ఆ పంట కూడా ఇప్పుడు రైతులు చాలా మరి బాధలో ఉన్నారు, వేదనలో ఉన్నారు. కష్టపడిన కష్టార్జితాన్ని వారి చేతులకు అందకుండా మధ్యలో బ్రోకర్లు దాన్ని మింగేస్తున్నారని నేను ఒకసారి పేపర్లో చూసినాను. ఒక లారీ నిండా టమాటాలు, మంచిగా పుష్కలంగా పండిన పంట టమాటాలు, ఎంత కష్టపడితే వాళ్ళకి అంత చక్కని ఫలం చేతికి వచ్చింది. కానీ వాళ్ళు తెచ్చి రోడ్డు మీద దింబరించేసినారు. ఆ రోడ్డు మీద వాహనాలన్నీ దాని మీద ఉండిపోయాయి. అంటే వాళ్ళ దుఃఖాన్ని వెళ్ళగక్కుతున్నారు అన్నమాట. పంట చేతికి వచ్చింది కానీ ఫలం లేదు అని బాధపడుతున్నారు. అందుకే మరి పరిశుద్ధ గ్రంథంలో నేను చెప్పినాను కదా, ఐ హావ్ సీన్ సో మెనీ ఓల్డ్ టెస్ట్మెంట్లో కానీ క్రొత్త నిబంధనలో చూస్తే కూడా మరి ఈ మాటలన్నీ నేను పొలమని, మరి కోత అని, భూమి అని, విత్తనం అని, పైరు అని, వర్షం అని, అలాగే
మరి కొద్దిగా విత్తువాడు కొద్దిగా పంట కోస్తాడు, విస్తారంగా విత్తువాడు విస్తారమైన పంట కోస్తాడని, కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంట కోస్తాడని, కొట్లు ధాన్యానికి చేరుతుంది, పొట్టు అగ్నికి ఆహుతవుతుందని, మరి దేవుడు కూడా తూర్పారబడతాడని, గట్టి గింజలను ఆయన కొట్టులో చేర్చుకుంటాడని. అలాగే మరి ఇవన్నీ కూడా నేను చూసినప్పుడు అది ఎంత అద్భుతంగా అనిపించింది. దున్నని బీడు భూములు దున్నాలని, కోత విస్తారంగా ఉందని, పనివారు తక్కువగా ఉందని. ఎందుకు ఒక వ్యవసాయకునికి ఇంత విలువ ఉంది? అబ్బా, పరిశుద్ధ గ్రంథం చూసినప్పుడు నేను చాలా అస్టానిష్డ్ అనమాట. ఇది ఒక పెద్ద ఓషన్ కదా, ఇది మనకు అసలు ఒక జీవితమే సరిపోదు. ఇవన్నీ మనం గ్రహించుకొని మనము మరి ప్రకటించాలంటే కూడా ఇట్స్ ఎ టఫ్ జాబ్. ఎందుకంటే అంత మిస్టరీస్ అనమాట. సో మెనీ మిస్టరీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్. అది ప్రతిరోజు చదివితే ఎంత ఆశీర్వాదకరం చూడండి. మరి ఇవన్నీ కూడా వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఈరోజు ఉజ్జీవము, తొలకరి వర్షము, కడవరి వర్షం, వర్షం గురించి ఒక రీసెర్చ్ సైంటిస్ట్, మన సంఘ సభ్యురాలు, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సభ్యురాలు, షీఈస్ ఎ పిహెచ్డి ఇన్ అగ్రికల్చర్. మరి ఆమె ఒక ప్రొఫెసర్ ఇన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఆమెను నేను అడిగినాను, నీ మరి మదిలో తొలకరి వర్షం అంటే, కడవరి వర్షం అంటే ఏమని ఉందన్నప్పుడు ఆమె చక్కగా దానికి వివరణ ఇచ్చింది. తొలకరి వర్షం ఎందుకు, కడవరి వర్షము ఎందుకు అన్నప్పుడు షీ హ్యాజ్ ఎ డాక్టరేట్ ఇన్ అగ్రికల్చర్ కదా. ఆమె చెప్పిందంటే విత్తడానికి ముందు భూమిని సిద్ధం చేయడానికి ఆ తొలకరి వర్షం కురుస్తుంది. అది మనం అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఆత్మ కుమ్మరింపు గురించి అపోస్తల మీద 120 మంది మీద యేసు మరి అయిన తల్లి, మరికొందరు స్త్రీలు, శిష్యులు, జనం 120 పీపుల్ వెయిటింగ్. చూడండి, అక్కడ కూడా ప్రార్థనే దానికి కారణం. అంటే తొలకరి వర్షం కొరకు కూడా ప్రార్థనే కావాల్సి వచ్చింది. 10 రోజులు ప్రార్థించినారు. దే ప్రేడ్ ఫర్ 10 days ఆఫ్టర్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్. అంటే యేసు పునరుద్ధరణ తర్వాత 10 దినాలు కనిపెట్టినాడు. యేసు ప్రభు అప్పుడే అన్నాడు, మీరు యెరూషలేములో వేచి ఉండడి, తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మ మీ మీదికి దిగుతుంది, మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తి పొందుకుంటారు. దాని తర్వాతనే మీరు సాక్షులుగా వెళ్తారు, భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. అయితే ఈ తొలకరి వర్షం ఎందుకు అన్నప్పుడు విత్తడానికి ముందు భూమిని సిద్ధం చేయడానికి కురుస్తుంది. భూమి సిద్ధమైన తర్వాత ధాన్యం విత్తారు. ధాన్యము విత్తడానికి ఎడాపెడా విత్తరు, మొట్టమొదట భూమిని సేద్యపరుస్తారు. నా పెడ్డలు, మట్టి పెడ్డలు, ఇవంతా మరి కాని వస్తువులన్నీ కూడా వేరు చేస్తారు. భూమి అంటే అది మెత్తగా చేస్తారు. చూడండి, దేవుని వాక్యం విత్తనం వంటిదని యేసు ప్రభు సువార్తల్లో అంటాడు కదా. ఈ విత్తనము మరి మంచి భూమిలో విత్తబడాలంట, అప్పుడే అది 100 ఫలం. దేవుని వాక్యానికి వినకముందు మీరు హృదయాలు సిద్ధపరచుకొని వస్తే తప్పకుండా మరి ఈ మంచి సేద్యపరిచిన భూమిలో మరి దేవుని ఆత్మ ద్వారా చూడండి, ఆ భూమి కూడా తడి కావాలి, మెత్తని కావాలి. అంటే దేవుని ఆత్మ కుమ్మరింపుతో సిద్ధపాటుతో వస్తే మంచి నేలను పడే విత్తనము 100 ఫలిస్తుందని యేసు ప్రభు ఉపమానాల్లో చెప్తున్నాడు. కనుక ఈ వ్యవసాయకుడు భూమిని సిద్ధం చేయడానికి తొలకరి వర్షం చాలా అవసరం. తర్వాత భూమి సిద్ధమైన తర్వాత ధాన్యము విత్తుతారు. అల్లటప్పగా మరి విత్తరు. భూమి సిద్ధమైన తర్వాతనే మరి ధాన్యాన్ని విత్తుతారు. ఈ వర్షంతో విత్తనం మొలకెత్తి పంట పెరగడం ప్రారంభమవుతుంది. చూడండి, ఈ వర్షం, ఈ తొలకరి వర్షం కావాలి వ్యవసాయకునికి, కడవరి వర్షం కూడా కావాలి. ఈ తొలకరి వర్షంతో ఏమైంది, భూమిని సేద్యపరుచుకున్నాడు చక్కగా. మరి ఆ భూమి తడి కావాలంటే వర్షం కావాలి. తర్వాత విత్తుతున్నాడు. విత్తిన తర్వాత మరి ఈ వర్షంతోనే అది మొలకెత్తుతుంది, పంట మరి పెరగడానికి ప్రారంభం అవుతుంది. అది తొలకరి వర్షం. మరి కడవరి వర్షం అంటే ఏంటి? కడవరి వర్షం అంటే పంటలు పెరిగే దశలో ఈ కడవరి వర్షం వస్తుంది. ఇది మంచిగా మరి కాపు ఏపుగా ఎదిగి చక్కగైన తర్వాత ఒక కడవరి వర్షం కొరకు కూడా వ్యవసాయకుడు ఎదురు చూస్తూ ఉంటాడు, ఓపికతో కనిపెడతాడంట. ఇక్కడ యాకోబు 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ వ్యవసాయకుడు చాలా సహనం కావాలి. చూడండి, నేను కూడా అంటే మా కేరళలో నేను చూసినాను, అక్కడ ఎంత కష్టపడి ఒక అరటి చెట్టుకు ఎరువు వేస్తారు, నీరు కడతారు, అంత ఒక్కటే కాపు, ఒక్క బంచ్, ఒక గేల వచ్చిన తర్వాత అది కొట్టి పారేస్తారు. అప్పుడు నేను సంవత్సరం అంతా దీనికి ఇంత కాపుదలు ఇచ్చినారు, అది అడవి పంది రాకుండా, అది రాకుండా, ఇది రాకుండా అంతా ఎంత చేసి ఆ గేల తీసుకొని సంతోషంగా ఇంటికి వస్తారు. అంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పేషెన్స్ అన్నమాట. ఇక్కడ యాకోబు 5లో 7 నుండి కొన్ని వచనాల్లో యాకోబు భక్తుడు రాస్తున్నాడు, మీకు చాలా తాళిమి అవసరం, మీరు ఓపికతో కనిపెట్టాలి,
ప్రభు రాకడ కొరకు కూడా మీరు ఇలాగే కనిపెట్టాలంటున్నాడు. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. వ్యవసాయకుడు ఏ విధంగా తొలకరి వర్షం కొరకు కడవరి వర్షం కొరకు ఎందుకు పంట పండాలి? ఆయన ఉద్దేశం అంతా ఏంటో ఆయన శ్రమకు ఫలితం రావాలి. ఆయన కష్టపడినాడు, విత్తినాడు, ఆ విత్తినవాడే పంట కోరుస్తాడు. అది కూడా మనం గమనించాలి. చేతులు కట్టుకొని ఉండి నీకు భూమి ఉన్నా, నీకు వ్యవసాయం ఉన్నా, నువ్వు పని చేయకుంటే శ్రమించకుంటే నీ చేతికి ఏ పంట రాదు. కాబట్టి విత్తువాడే కోయగలుగుతాడు. అందుకే ఆదికాండం 8వ అధ్యాయంలోనే ఉంది, వెదకాలం ఉన్నది, కోయి కాలం ఉన్నది. దర్ ఇస్ అ టైమ్ టు సో అండ్ ద టైమ్ టు రీప్. ఇక్కడ వ్యవసాయకుడు తొలకరి వర్షం కొరకు కడవరి వర్షం కొరకు సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం, ఆ భూమి ఇచ్చేది విలువైన భూఫలం అంటారు కదా. వ్యవసాయకుని మీరు గౌరవించాలి, వ్యవసాయకుల కొరకు ప్రార్థన చేయాలి. మన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో వ్యవసాయకుల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక యవనస్తుడు మొన్న సాక్ష్యం చెప్తున్నాడు, నేను ఎక్కడ చూడలేదు ఈ సంఘంలో వ్యవసాయకుల కొరకు ప్రార్థన. తప్పకుండా వ్యవసాయాల కొరకు ప్రార్థన చేయాలి, సైనికుల కొరకు ప్రార్థన చేయాలి, మనల్ని కాపాడుతున్నారు. అలాగే వైద్యుల కొరకు ప్రార్థన చేయాలి. మరి యూపీఎఫ్లో నేను చూసిన ఆయాల కొరకు, నర్సుల కొరకు, పారిశుద్ధ్య కార్యక్రమం చేసేవారి కొరకు, మరి పోలీస్ శాఖ వారి కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే వారు చాలా విలువైన మరి కార్యాలు చేస్తున్నారు, ప్రజలకు ఉపయోగకరమైన కార్యాలు. ఇక్కడ వ్యవసాయకుల కొరకు తప్పకుండా మనం ప్రార్థన చేయాలి. ఎంత ఓపిక, ఎంత సహనంతో గట్టి బీడు భూములు దున్ని మరి దాని నుండి పంటను మరి మనకు అందిస్తున్నాడు. అందుకొరకే ఎంత ఓపికతో కాచుకుంటాడని యాకోబు తన పత్రికలో అంటున్నాడు. ఇలాగే మీరు ప్రభు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభు రాక సమీపించినది గనుక మీరు ఓపిక కలిగి ఉండండి, మీ హృదయంలో స్థిరపరచుకొని ఉండి. అంటే కోత కోసేవాడు వస్తున్నాడు, ఆయన ధాన్యాన్ని పొట్టును వేరు చేస్తాడు, ధాన్యాన్ని కొట్టులో కూర్చుకుంటాడే పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్తాడు. దుష్టులు నరకపాలవుతారని అర్థం అనమాట, ఆత్మీయ అర్థం. తర్వాత సహోదరుల మీ హృదయాలను స్థిరపరచుకోండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకరి మీద ఒకడు సణగకుడు, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులని అనుకొనిచున్నాం కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వెంటిరా, ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. అంటే సహనం గురించి యాకోబు పత్రికలో మనం చూస్తున్నాం. అంటే ఈ కడవరి వర్షం కొరకు ఓపికతో సహనంతో కనిపెడుతున్నాం. ఇప్పుడు కూడా మనం యేసుప్రభు వస్తానన్నాడు, ఏడి రావడం లేదని కాదు, సహనంతో కనిపెట్టడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవరు కూడా నశించకూడదని ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. అంటే ఇంకా మనము పరిశుద్ధాత్మ కుమ్మరింపును చూడాల్సి ఉంది, పొందుకోవాల్సి ఉంది. అందరూ ఆత్మతో నింపబడి ఆత్మీయ పరిపక్వత వచ్చినప్పుడు, మరి గింజబట్టినప్పుడే కదా కోత యజమానుడు వచ్చి ఆ పంటను కోసేది. అంటే అలాగే నేను వస్తున్నాను, మేఘారూఢుడై వస్తున్నాను, మరి పంటను నేను కూర్చుకుంటాను, నా పరిశుద్ధులను నేను ఏర్పరచుకొని భూమి నలుకొనల నుండి నేను ఏర్పరచుకుంటాను. అంటే కోత కోసుకొని నేను వెళ్ళిపోతానని అర్థం. అది ఇప్పుడు ఇంతకుముందు మనం చదివినాం. అంటే ఇది కడవరి వర్షం అనేది చాలా భారీ వర్షం అని నేను గమనించినాను. ఎందుకంటే ఈ వర్షము ఇది మరి పంటగా అంటే పుష్కలమైన పంటని ఇస్తుందంట. ఈ జల్లుతో ధాన్యము సమృద్ధిగాను మరియు పుష్కలమైన పంటగాను పెరుగుతుంది. విత్తుటకు తగిన కాలమును వర్షం మరియు పంట పెరుగుదలకు కావలసిన వర్షము ఋతువుల ప్రకారం ఒకవేళ జరగకుంటే కూడా ప్రమాదం. ఎందుకంటే అతివృష్టి అనావృష్టి అని మనం వింటాం కదా. కొన్నిసార్లు ఎక్కువ వర్షం వచ్చేసింది, వరదలు వచ్చేసిందంటే ఉన్న పంట అంతా కొట్టుకొని పోతుంది. ఆ రైతు మళ్ళీ చాలామంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. అది కూడా మనకు తెలుసు. అంటే ఋతువుల ప్రకారం క్రమముగా అంటే వాటి ఋతువుల ప్రకారమే దేవుడు అనుగ్రహిస్తాడని ఒక వాగ్దానం ఉన్నది. మరి అప్పుడే పంట పుష్కలంగా పెరుగుతుంది. అంటే వ్యవసాయదారులు ఋతుకాలంలో వర్షం కొరకు వేచి ఉండనట్లు క్రైస్తవులు కూడా క్రీస్తు యొక్క ఆగమనం కొరకు ఓపికతో కనిపెట్టుకొని ఉండవలమనే భావం. దేని భావం అదే. అయితే ఇక్కడ నేను ఇజ్రాయేలు ఆ దేశం గురించి కొద్దిగా చదివినాను. దాంట్లో ఉన్నదనమాట. అంటే ఇజ్రాయేళ్లకు నీళ్లు చాలా ఎద్దడి తగులుతుందట. నీళ్ల కొరకు వాళ్ళు చాలా తప్పిస్తారు. వాళ్లకు మరి ఒక 2 నెలలు చాలా పుష్కలంగా వాన పడుతుంది. అక్టోబర్ నుండి నవంబర్ వరకు 2 నెలలు సమృద్ధి అయిన మరి రెయినీ సీజన్. అది వాళ్ళు ఏం చేస్తారంటే అది తొలకరి వానిగా వాళ్ళు భావిస్తారు. అదంతా నీళ్లను నిల్వ చేసుకుంటారు. అందుకే మన పితరుడైన అబ్రహాము కానీ ఇస్సాకు కానీ బావులను దొవ్వి
ఆ నీళ్లను మరి కాపాడుకునేది. ఎందుకంటే మళ్ళా తిరిగి వ్యవసాయ మరి పనులు చేయాలంటే నీళ్లు చాలా అవసరం కదా. నీళ్ళు అనేది చాలా ముఖ్యమండి. మనిషి తిండి లేకుండా బతుకుతాడు కానీ నీళ్లు లేకుండా బతకలేడు. ఆహారం మానుకున్నా కానీ వాడు నీటి ద్వారా బ్రతకగలడు. ఎందుకు ఎవడైనా మరి రోగి చాలా డిహైడ్రేట్ అయిపోయినాడు, అయ్యో నీళ్లు లేదు శరీరంలో, ఎందుకంటే ముప్పావు కూడా నీళ్ళేనంట. అందుకే వైద్యులు అంటారు మీరు ఎన్ని లీటర్ల నీళ్లు తాగండి, అన్ని లీటర్లు తాగండి. ఎందుకంటే మన సర్వ శరీరానికి ఆరోగ్యం అందాలంటే వీ హ్యావ్ టు డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. వాటర్ ఈజ్ వెరీ ప్రెషియస్. నన్ను సంతోషపరిచింది ఏంటంటే మరి యేసు ప్రభువు కూడా మరి దప్పిగలవారు నా యొద్దకు రండి, నేను వారి దాహం తీరుస్తాను అంటాడు. జీవజలపు ఊటను నేనే అని అంటాడు. మరి ప్రకటన గ్రంథంలో కూడా నేను ఆ మాట చూసినాను. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం మీరు చూస్తే 17వ వచనంలో ఆ మాట ఉంది. ఒకసారి చదివేసి అంటే హీ కంపేర్స్ హిమ్సెల్ఫ్ టు ఏ గ్రేట్ స్ప్రింగ్, అంటే దాహము కొనవాడు, దప్పి కొనవాడు. మరి ఏ గ్రంథంలో కూడా ఇలాంటి మాటలు లేవండి. ఎందుకంటే నా యందు విశ్వాసం ఉంచువాడు మరి వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పినాడు. అంటే దట్ ఇండికేట్స్ లైఫ్. వాటర్ ఈజ్ సో ప్రెషియస్. వాటర్ ఆల్వేస్ ఇండికేట్స్ లైఫ్ అన్నమాట. 22 ప్రకటన 17వ వచనంలో ఆ మాట చూడండి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు, వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితంగా పుచ్చుకొనని, ఫ్రీగా ఇస్తానంటున్నాడు. ఇప్పుడైతే మనం డబ్బు పెట్టి మినరల్ వాటర్ కొంటాం కదా, మరి నీళ్లు కొన్నిసార్లు బోర్లో కూడా రాకుంటే క్యాన్లు డబ్బులు పెట్టి కొంటాం. ఒక ట్యాంకర్ కావాలంటే దాదాపు 1000 రూపాయలు ఖర్చు. అంటే ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన ఆత్మీయ అర్థం. ఇక్కడ దేనికి డబ్బులు పెట్టే అవసరం లేదు. ఆయన జీవజలపు ఊట ఆయన యుద్ధకు వచ్చి నీ దాహం తీర్చుకోమంటున్నాడు. సమృద్ధిగా నీకు నీళ్ళని ఇస్తాను, సమృద్ధిగా నీ దాహం తీరుస్తాను, నీకు ఇష్టమైతే నేను జీవజలమును నీకు ఉచితముగా నీకు ఇస్తాను అంటున్నాడు. అందుకే దేవుని యుద్ధకు వచ్చిన వారు సమృద్ధి అనుభవిస్తారు. సర్వ సంపదలతో వారు ఆశీర్వదింపబడతారు. నెమ్మది, సమాధానం, సంతోషం, సంతుష్టి ఇదంతా దేవుని వల్ల కలుగుతుంది. అందుకే కీర్తనకారుడు మా ఊటలన్నీ కూడా నీలోనే ఉంది. అయితే ఇక్కడ ఇశ్రాయేలు దేశంలో వారు దే కన్సిడర్ వాటర్ యాజ్ ఎ వెరీ ప్రెషియస్ కమోడిటీ. అంటే దాని నీళ్లు చాలా ముఖ్యంగా. ఇప్పుడు వాగ్దానాలు చూసినప్పుడు కూడా యెషయా గ్రంథం 58:11 వచనంలో నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు ఊపికేడు నీటి ఊటగా వారిని నేను చేసేస్తానంటాడు. ఐ విల్ మేక్ హిమ్ ఏ గ్రేట్ స్ప్రింగ్. చూడండి, ఒక దైవజనురాలను చూసినప్పుడు దే ఆర్ ఎ స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ అన్నమాట. నేను అనుకుంటా ఈ 9 నెలలు నేను మరి ఆన్లైన్లో వాక్యం, నేను మాత్రం కాదు, నాతోటి దైవ సేవకులు, దైవజనులు, అభిషేకులు అందరూ కూడా వాక్యం ఎక్కడి నుండి వస్తుంది ఊట మీరు ఎప్పుడైనా గమనించినారా? లేకుంటే మీరు ఒకసారి నిలబడి 10 నిమిషాలు మాట్లాడమంటే అయ్యో మా వల్ల కాదంటారు. మరి ఊటలాగా దేవుని జీవవాక్కులు రావాలంటే వారి కడుపులో నుండి జీవము రావాలి, వారి కడుపులో నుండి మరి ఈ జీవజలము ఊటగా రావాలి, అందరినీ బ్రతికించాలి, అందరినీ ఉజ్జీవింపజేయాలంటే అది దేవుని ఆత్మకార్యం. అందుకే దప్పిగొన వారులారా నా యొద్దకు రండి. సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు కూడా మరి ఈ నీళ్లు త్రాగువాడు మరీ దప్పికొంటాడు, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు మరెన్నడు దప్పికొనడు. అంటే దేవుని ఆత్మను సూచిస్తుంది ఆ వాక్కులు. ఎందుకంటే దేవుని ఆత్మతో ఒకడు నింపబడిన తర్వాత వానికి ఇంకా లోకాశల మీద ధ్యాస ఉండదు. ఈజ్ ఫిల్డ్, ఈజ్ హంగర్ అండ్ హిస్ థర్స్ట్ ఈజ్ సాషియేటెడ్. చూడండి, ఆకలి కానీ దప్పిక కానీ దేవునిలో తీరిపోతుంది. అందుకే పరలోకం నుండి వచ్చిన జీవాహారం నేనే, దప్పిగన వారి జీవపూట నేనే అని సెలవిస్తున్నాడు కదా. మరి దాహం కొన్న వాళ్ళు నా దగ్గరికి రమ్మంటున్నాడు. అంటే ఇవన్నీ అది ఆత్మను, పరిశుద్ధాత్మను సూచిస్తూ ఉన్నది. కనుక ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే నీళ్లను నిల్వ పెట్టుకుంటారు. వెరీ ప్రెషియస్. దే కన్సిడర్ వాటర్ యాజ్ ఎ ప్రెషియస్ కమోడిటీ. మరి వాళ్లకు డ్రై సీజన్ వచ్చినప్పుడు ఒక్క చుక్క నీళ్లు దొరకదంట అక్కడ. అంటే సంవత్సరంలో మార్చి ఏప్రిల్ మాసంలో వింటర్ సెషన్లో రెయిన్స్ వస్తాయి, వర్షం వస్తుంది. తర్వాత మార్చ్ ఏప్రిల్లో లాటర్ రెయిన్ అంటే తొలకరి వర్షం ఉంటుంది, మరి కడవరి వర్షం ఉంటుంది. తర్వాత మిడ్ సీజన్లో మాత్రం వాళ్లకు నీళ్ళు అసలే దొరకదు. మరి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నీళ్లు నిల్వ చేసుకొని వాళ్ళు సేద్యపరిచే ఆ భూమిని మరి వారికి సమృద్ధిగా నీళ్లు కావాలని నిల్వ చేసుకుంటారు అనమాట. దే సేవ్. అలాగే మనం కూడా అంటే ఇవన్నీ చూస్తే ఆత్మీయ అర్థం ఏంటి? నీ పరిశుద్ధాత్మతో నింపబడితే నీవు కరువు కాలంలో లేక కష్టకాలంలో నిన్ను నిలపాలన్న నీలో వాక్యం సమృద్ధిగా సంగ్రహించుకోవడం, పరిశుద్ధాత్మతో నింపబడితే కానీ
నీవు ఇలాంటి పరిస్థితుల్లో ఇంత భయంకరమైన పాండమిక్ దినాల్లో నువ్వు బ్రతకడం కానీ, లేక నువ్వు ఇతరులను జీవింపజేయడం కానీ, నీలో నుండి సమృద్ధిగా ఈ పరిశుద్ధాత్మ ప్రవాహము, పరిశుద్ధాత్మకు మరి ఒక పేరు ప్రవాహ జలం, ఇది ప్రవహిస్తే కానీ మరి ఇతరులు బ్రతకరు, నువ్వు కూడా బ్రతకలేవు కదా. అందుకే నేను ఒకసారి ఒక ప్రసంగం చేసినాను, ఎజెకియల్ గ్రంథం 47వ అధ్యాయంలో, ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తము బ్రతుకుననుంది. ఈ నది పారే దగ్గర అంతా జీవన పచ్చదనం. మరి వాక్యంలో కానీ మనం నిజ జీవితంలో చూసినప్పుడు కూడా దేవుడు వాగ్దానం చేసినప్పుడు, అంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, 1 నుండి 14 వచనాలు కూడా ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాం. ఇది ప్రతిరోజు మీరు చదవాలి, చదివితే మీకు భవిస్తుంది ఆశీర్వాదాలన్నీ. టైం తీసుకొని ఒక 5 నిమిషాలే అవుతుంది. డిటార్నమీ 28:1-14 ప్రతిరోజు 2 నిమిషాలు 5 నిమిషాలు ధ్యానిస్తే కూడా మంచిది. అంటే దేవుని నియమాల్లో ఉన్న ఒక దేవుని బిడ్డకు దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు. ఇది అబ్రహాముకు సెలవిచ్చినాడు. క్రీస్తు శిలువ మరణం ద్వారా మనకు కూడా అబ్రహాముకు ఇచ్చిన ఆశీర్వాదాలు అన్నిటికీ మనం వారసులు అయిపోతున్నాం. ఇక్కడ ఒక ఆశీర్వాదం చూడండి, 12వ వచనం, ద్వితీయోపదేశ కాండం 28:12, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నువ్వు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. ఎంత మంచి మాట అండి. చూడండి, నువ్వు చేయు కార్యాలన్నీ ఫలించాలంటే, మరి నీ చేతి పనులను ఆశీర్వదించాలంటే ఆ ఆశీర్వాదం దేవుడే అనుగ్రహించాలి. కాబట్టి నీ దేశం మీద వర్షం దాని కాలమందు కురిపించటకు, నువ్వు చేయు కార్యమంతటిని ఆశీర్వదించటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరుస్తాడంట. అదే వర్షానికి సూచన. ఆశీర్వాదాల్లో అదొక ఆశీర్వాదం ఉన్నది. వర్షం లేకుంటే ఎంత భయంకరం చూడండి. మరి చెక్కుడు విగ్రహాలు మరి ఉన్న దేశంలో వర్షము కురవదు, భూమికి ఎద్దడి తగులుతుందని ఆ మాట నాకు జ్ఞాపకానికి వస్తుంది. అది కూడా మీకు చూస్తూ పెడతాను. అంటే నిజ దేవుణ్ణి ఆరాధించకుండా మరి చెక్కుడు విగ్రహాల తట్టు తిరిగిన వారి దేశాన్ని దేవుడు మరి వారి దేశం మీద కీడు రప్పిస్తాడు. వారికి పంట ఫలాలన్నీ కూడా మరి పసరు పురుగులు, చీడ పురుగులు మరి పంటను వినాశము చేసే కార్యాలకు అప్పగిస్తాడని చూడండి. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 38వ వచనం. నీళ్లు లేకుంటే ఎలాగుంటుంది పరిస్థితి? ఇర్మియా గ్రంథం 50:38, నీళ్లకు ఎద్దడి తగులును, అవి ఇంకిపోవును, అది చెక్కబడిన విగ్రహములు గల దేశము, జనులు భీకర ప్రతిమలను బట్టి పిచ్చి చేష్టలు చేదురు. భీకర ప్రతిమలను బట్టి భీకరంగా ప్రతిమలు చేసుకొని పిచ్చి చేష్టాలు. నిజ దేవుని మర్చి వారు మరి పోత విగ్రహాలు లేక చెక్కుడు విగ్రహాలు వారి చేతితో చేసిన విగ్రహాల మీద ఆధారపడతారు. కాబట్టి నీళ్లకు ఎద్దడి తగల, అది వన్ ఆఫ్ ద పనిష్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక దేశాన్ని శిక్షించాలంటే మరి మరి ప్రవాహ జలంతో కూడా మరి శిక్షకు కారణం అన్ని నష్టాలు కలుగుతుంది. మరి నీళ్లకు ఎద్దడి తగిలి కూడా అలాంటి నష్టం కూడా మనం కలుగుతుంది. అంటే ఆయన కోపము, ఆయన ఉగ్రత. అలాగే మరి దేవుని బిడ్డలు స్తుతించినప్పుడు భూమి తన పంటనిస్తుందని కూడా ఒక వాక్యం ఉంది, నేను చూస్తున్నాను. కీర్తనల గ్రంథంలో ఆ మాట ఉంది. దేవుని స్తుతించాలి ప్రజలందరూ దేవుని స్తుతించినప్పుడు భూమి తన పంటనిస్తుంది. అంటే వర్షము దేవుడు కుమ్మరిస్తాడు. ప్రేయర్ ఇస్ ద కీ టు రివైవల్. ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మవర్షం కుమ్మరింపబడుతుంది. స్తుతించినప్పుడు కూడా దేవుని ఆత్మవర్షము కుమ్మరింపబడుతుంది. ఇక్కడ చూడండి, 67వ కీర్తన 5-7, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి తన ఫలములిచ్చును, మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు కలిగిన. యునైటెడ్ నేషన్స్కు మరి సంబంధించిన ఒక గొప్ప ఉద్యోగి, మన భారతీయుడే, కానీ ఆయన 1000 నామముల పుస్తకం ద్వారా ఆశీర్వదింపబడినాడని ఆయన మరి నా ఫోన్ నంబర్ ఎలాగో మరి అక్కడ మరి ఆయనకు తెలిసిన ఫ్రెండ్స్కి అడిగి చివరి నన్ను ఫోన్లో కాంటాక్ట్ చేసినాడు వాట్సాప్ ద్వారా. ఆయన ఎంత ఆశీర్వదింపబడినాడు. నేనన్నా తప్పకుండా మీకు మరి నాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంది 1000 నామముల స్తుతి ద్వారా. అంటే ఆయన చాలా పెద్ద మరి ఉద్యోగి కదా, మరి ఆయన అక్కడ దైవ కార్యాలు కూడా చేస్తున్నాడని విన్నాను. అయితే నేను తప్పకుండా మీకు మొత్తం పార్సల్ పంపిస్తాను, నేను రాసిన పుస్తకాలన్నీ అని చెప్పినాను.
అంటే ఎంత సంతోషం చూడండి, బూదిగంతముల వరకు నిన్ను వాడుకుంటాడంటే కూడా వాడుకుంటాడు. దేవుడు తన ఆత్మ కుమ్మరించినప్పుడు నీలో నుండి మరి ఆ జీవమైన ప్రవాహము, ఆత్మ ప్రవాహము ఆ భూమి అంచుల వరకు వెళ్ళిపోతుంది కదా. దేవునికి స్తోత్రం. అంటే వాక్యం ఎంత నిజమైనది. తర్వాత ద్వితీయోపదేశకాండం 28:11 కూడా మాట చూడండి. అంటే దేవుడు ఆశీర్వదిస్తే ఇలాంటి ఆత్మకార్యాలు నీ గర్భఫలం విషయంలో కలుగుతుంది, భూ పంట విషయంలో, నేల పంట విషయంలో కూడా కలుగుతుంది. 11వ వచనంలో ఉంది, మరి యెహోవా నీకు ఇచ్చేదనని పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలో, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయను. అంటే ఇప్పుడు మన మీద ఆత్మనిచ్చేసి దేవుడు మన బిడ్డలను వదిలిపెడతాడంటే నేను ఎప్పుడు ఆ మాట నమ్మను. ఎందుకంటే దేవుని నియమాల్లో ఉన్న ప్రతి వ్యక్తి సంతతి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించాల్సిందే. ఇట్ ఈస్ ఫర్ గ్రాంటెడ్, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకంటే నిన్ను దేవుడు ఎన్నుకొని నీ బిడ్డలను వదిలిపెట్టే అన్యాయస్తుడు కానే కాదు. అందుకే ఏషియా 44లో మాట ఉంది, నేను దప్పిగల వాళ్ళ మీద నేను నీళ్లను కుమ్మరిస్తాను. ఏషియా 44 మరి 3వ వచనం. చాలా మంది వారి బిడ్డల కొరకు ఊరికి అనుమాన పడుతూ ఉంటారు, సందేహపడతారు. మా బిడ్డలు ఎట్లా, మేమైతే బాగున్నాం, మా బిడ్డలు పాడవుతారు, మా బిడ్డలు నరక. నీ బిడ్డలు ఎప్పుడు కూడా అనాథలుగా విడవడరు. దానియేలు మరి దావీదు కీర్తనలు 37లో అంటాడు కదా, నేను అనుకుంటాను అది ఆ వచనం కూడా మీకు చూపెడతాను. కీర్తనలు 37, నెవర్ యువర్ చిల్డ్రన్ విల్ బి లాస్ట్ వెన్ యు ఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని క్రమంలో ఉన్న ఏ వ్యక్తి సంతానాన్ని దేవుడు మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కానేగాడు. నీ అనుమానమే నిన్ను కృంగదీస్తుంది. 37వ కీర్తన 25, నేను చిన్నవాడనై ఉంటేని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడవబడట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఈరోజు నీ బాధ అదే. అందుకే దేవుడి మాట నా నోటికి ఇచ్చినాడు. ఈ బాధ అంతా నీ పిల్లల గురించి బాధపడుతున్నావు. వాళ్ళు ఏం తింటారు, ఏం తాగుతారు, ఎలాగో వాళ్ళ భవిష్యత్తు ఎలాగో, వాళ్ళు పాడవుతారా, పాపం చేస్తారా, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయా, వాళ్ళ వివాహాలు అవుతాయా, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా, వారు నరకం పోతారా, స్వర్గం పోతారా, నువ్వు ఎక్కడ పోతావు, నీ పిల్లలు అక్కడ పోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అలాగూ తలను రక్షించి తోకం వదిలిపెట్టే దేవుడు కాదు. నువ్వు చక్కగా ఉండు, చక్కగా నిలబడు, అంతే. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఇక్కడ పెద్ద వాగ్దానం ఉందండి, అది మీకు గుర్తు చేయాలి. మీరు ఎప్పుడైనా ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఏషియా 44, 3వ వచనం, నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించేదను. ఇది వాగ్దానమే, దేవుడు చేసిన వాగ్దానం. ఇప్పుడు ఎలక్షన్స్లో ఎన్ని వాగ్దానాలు వింటారండి మీరు, మైకులో గట్టిగా పెడతారు కదా వాగ్దానం. అవన్నీ నెరవేరుస్తారు అనుకుంటున్నారా మీరు? వారు మానవులు, వారి చేతనైనంత మట్టుకు చేస్తారు, చాలా మట్టుకు చేయరు. ఒక్కసారి వస్తారు, నీ గలీలో కనబడతారు, ఎలక్షన్స్కి నిలబడుతున్నారు, మళ్ళీ వాళ్ళ ముఖమే నీకు కనబడదు. అలాగా దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఈజ్ నాట్ ఎ మ్యాన్ దట్ హీ షుడ్ స్లిప్ ఇన్ హిజ్ వర్డ్. అందుకే అంటున్నాడు, నేను దప్పిగల వారి మీద నీళ్లను కుమ్మరిస్తానన్నాడు. ఐ డోంట్ యూ ప్రే ఫర్ దట్. నేను అన్న ప్రేయర్ ఇస్ ద కీ ఫర్ ఎవ్రీ రివైవల్. ప్రార్థనే ఉజ్జీవానికి నాంది. కాబట్టి ప్రార్థన లేకుండా ఉజ్జీవం రాదు. ప్రార్థన లేకుండా ఆత్మవర్షము, అది తొలకరి వర్షమైనా కడవరి వర్షమైనా కురవదు. ఇప్పుడు కడవరి వర్షం కొరకు ప్రార్థన చేయాలంటున్నాడు దేవుడు. అయితే ఇక్కడ ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించేది, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేది, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేది. సంతతి మీద దేవుడు ఆత్మను కుమ్మరిస్తాడు, పుట్టిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. గొప్ప వాగ్దానం ఇది. ఇది చేతిపట్టి ప్రార్థన చేయాలి. నన్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ విల్ బి లాస్ట్. నీకు కన్న పిల్లల్లో ఒక్కరు కూడా నశించడం దేవుని చిత్తమే కాదు. కానీ నీవు దేవుని నియమాలు నేర్చుకొని చక్కగా నిలబడాలి. కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకూడదు. కనుక ఈ వర్షము గురించి ఈరోజు మనం ధ్యానించినాం. ఉజ్జీవానికి పునాది ప్రార్థన అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. తొలకరి వర్షము మరి ఏ విధంగా క్రొత్త నిబంధనలో ఉందో అలాగే ఇప్పుడు కడవరి వర్షం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. అంటే ఒక వర్షము లేకుండా ఒక దేశం ఎలాగుంటుంది? వర్షం ఉంటే కదా సర్వ సంపదలతో అది తులతూగుతుంది. మరి పచ్చదనం, ఎక్కడ చూసినా పచ్చదనం, దేశం అంతా సస్యశ్యామలంగా ఉండాలంటే వర్షం, అంటే అక్షరార్థమైన వర్షం కొరకు ప్రార్థన చేసినట్లే ఆత్మీయ పచ్చదనం కొరకు, గొప్ప ఉజ్జీవం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే దేవుడు తన ఆత్మను కుమ్మరించినప్పుడు అక్రమస్తులు, దుర్మార్గులు, వ్యభిచారులు, దొంగలు, దుర్మార్గులు అందరూ మారిపోతే ఎంత పచ్చదనం ఉంటుంది, దేశం ఎంత బాగుంటుంది. ప్రభు యొక్క రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటే ఎంత బాగుంటుంది. అంటే కరువు, కాటకాలు, అతివృష్టి, అనావృష్టి ఇవన్నీ కూడా కొట్టివేయబడుతుంది వెన్ వీ లుక్ ఫర్ ద లాటర్ రెయిన్. కనుక మరి మనము ఇవన్నీ కూడా గమనిస్తున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
వాక్యంలో మనం చూసినప్పుడు అంటే ఒక వర్షము మనం ఎంత భూమికి మరి విత్తనము అది పంటగా మారడానికి ఎంత అవసరమో, అలాగే ఆత్మీయ జీవితంలో డ్రైనెస్ అంటే బీడు భారి మూడు భారి ఉన్న జీవితాలన్నీ చిగురింపజేయాలని పాటలు కూడా మనం పాడతాం కదా, మూడు బారిన జీవితాలను చిగురింపజేయి ప్రభువా. మరి ఇంకా వాక్యంలో మనం చూస్తాం, నాకు ఆనంద తైలాభిషేకం నిమ్ము ఆత్మస్వరూపుడా, మరి యవనలకు నీ దర్శనమేము, అరణ్య భూమిని ఫలింపజేయము, ఎండిన ఎముకలు జీవింపజేయము, కడవరి వర్షము కురిపించు. ఇవన్నీ ఒక పాటలో వచనాలు నేను చూసినాను. అంటే పాట స్తుతిలో ఉన్నది దైవశక్తి, స్తుతిలో ఉన్నది దేవుని ఆత్మ కార్యాలు జరగడం, ప్రార్థనలో ఉంది దేవుని కార్యాలని. తర్వాత మరి కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు, యజమాన్ని వేడుకోండి దేవుని ఆత్మ. ఇప్పుడు కోత అనగానే మీరు అర్థం చేసుకోవాలి, కోత అంటే ఈ వరి కోత కాదు, నేను చెప్పేది ఆధ్యాత్మికమైన సత్యాలు కాబట్టి. కోత అంటే ఆత్మల పంట అన్నమాట. ప్రభు వైపు మళ్ళిన వారు పరిపూర్ణులైనప్పుడు, ఇప్పుడు చూడండి కోతకాలం వస్తుంది, ఎప్పుడు పడితే అప్పుడు కొయ్యారు కదా పంట, వారు పరిపక్వం అయిపోయిన తర్వాతనే ప్రభు వచ్చి వారిని కొనిపోతున్నాడు, పంటను సమకూర్చుకుంటున్నాడు అని అర్థం. అయితే అలాంటి గొప్ప ఆత్మల పంట కొరకు ప్రార్థన చేయాలి. ఒక పాట పాడి నేను ముగిస్తాను. మనకు ప్రార్థన చాలా అవసరం. మీరు కొద్దిగా ఉపవాసం ఉండి మీ శరీరాలు చూసుకోండి, అతిగా తినకుండా కొద్ది దేవునికి సమీపంగా ఉండి ప్రార్థన చేయండి. లోకమంతా చీకటి కమ్ముతుంది, మరి మనం ప్రభు కొరకు చేసే కార్యాలు ఏవి కనుక ఈ తొలకరి వర్షం కురిసింది, కడవరి వర్షం కొరకు మనం ఎదురు చూడాలి. గొప్ప పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఉద్యమము రగులుకోవాలని ప్రార్థన చేయాలి. దేవుని సేవకులు ప్రయాసపడుతున్నారు, ఆ ప్రయాసానికి తగిన ఫలము రావాలి కదా ప్రభు. ప్రజలు మారుమనసు పొందాలి. వితర్క శక్తులు ఎన్నో ఉన్నాయి, అడ్డుగా ఆటంకంగా నిలిచే శక్తులన్నీ ఉన్నాయి, కానీ ప్రార్థన ఎక్కువైనప్పుడే మనం నిలవగలుగుతాం. దైవ కార్యాలు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలము, అనేక మందిని మారు మనసులోకి నడిపించగలం. కాబట్టి నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీరు తప్పకుండా మరి ఉపవసించి ప్రార్థన చేయండి. అలాగే మళ్ళీ ఇంకొక 40 రోజులు శిలువ ధ్యానాల్లో మనం ఉపవాస దినాలు, మరి ఫిబ్రవరి 22 నుండి ఏప్రిల్ 2 వరకు కూడా ఉపవాస దినాలు. అప్పుడు కూడా మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకొని, ఇక్కడ యోవేలు గ్రంథంలో గొప్ప మరి ఆత్మ వర్షానికి ముందు ఆత్మను సర్వజనుల మీద నేను కుమ్మరిస్తానని వాగ్దానాలకు ముందంటున్నాడు. మీ హృదయములు వస్త్రములు చింపుకోకండి, మీ హృదయాలు చింపుకోండి. మీరు దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థన చేసిన అన్ని ఆశీర్వాదాలు. యోవేలు 2వ అధ్యాయంలో మొత్తం ఆశీర్వాదాలండి. ఎన్ని ఆశీర్వాదాలు. పంటను పాడు చేసే పురుగును నేను గద్దిస్తాను, నిన్ను ఎవరు బాధ పెడుతున్నారు వారు మరి దేవుని శిక్షను తరచుండి నీ పంట, నీకు దేవుడిచ్చిన కార్యాలన్నిటి మీద శత్రు పన్నాగం పన్నుతున్నాడు, అవన్నీ నిష్ఫలం చేయడానికి పంటను పాడు చేసే పురుగును, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే పురుగును గద్దిస్తాడు. చీడ పురుగులు, పసరు పురుగులు, ఇంకా పురుగులు, మిడతలు, ఇవన్నీ నాశనం చేసే పంటను నీకు తిరిగిస్తాను అంటున్నాడు. నీకు పోగొట్టుకున్న ఆత్మీయ జీవితాన్ని తిరిగిస్తాడు. దేవునితో సరైన సంబంధాన్ని తిరిగి నెలకొల్పుతాడు, ఆత్మను కుమ్మరిస్తాడు. ద నీడ్ ఆఫ్ ద అవర్ ఈజ్ టు బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు సమయం ఏంటి? ధనం కూర్చుకోవడానికి, బంగారం కూర్చుకోవడానికి, పేరు ప్రతిష్టల కొరకున్న సమయం కాదు. ఆనాడు ఏలీషా ప్రవక్త అంటాడు కదా, ఏంటి గెహజీ, ఇది బంగారం సంపాదించుకోవడానికి ఉన్న సమయం ఇది. అలాగే నేను కూడా అంటున్నాను, ఇదేం ఇది కూడగొట్టుకుంటానికి ఉన్న సమయం కదా, ఆత్మల పంట కూర్చుకోవడానికి ఉన్న సమయం ఆసన్నమైంది. గెట్ రెడీ. యేసు ప్రభు ఏ నిమిషం వస్తాడో తెలియదు, ఏ గడియలో వస్తాడో తెలియదు. దొంగ వలె వస్తానన్నాడు, మరి వస్తానన్నవాడు రాకమానడు. కనుక పరిశుద్ధులుగా ఉండాలి అని అంటున్నాడు. పరిపూర్ణత పొందుకోవాలి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి. జస్ట్ ఫిక్స్ యువర్ ఐజ్ ఆన్ జీసస్. కనుక ఆత్మీయ కార్యాలయందు ఆసక్తి కలిగి ఉండాలనే సంఘాన్ని, మరి దేవుని ప్రజలను, దేవుని సేవకురాలుగా మీకు హెచ్చరిక ఇస్తున్నాను. ఒక చలనం పాడి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ఇది 864 పాట. చల్లిన వాక్యము ఫలింపను, తొలకరి వర్షము కురిపించెను. చల్లిన వాక్యము ఫలింపను, తొలకరి వర్షము కురిపించెను. విలువైన ఫలములు ఫలించు కొరకు, విలువైన ఫలములు ఫలించు వరకు, కడవరి వర్షము కొరకు వేడెదాం, కడవరి వర్షము కొరకు వేడెదాం. క్రైస్తవ కర్షక కదలి రావయ్య,
కన్నులు తెరచి కానవేమయ్యా. కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. పొలములు తెల్లవారి తేరి చూడు, కాలము చాలా గతించిపోయే. పొలములు తెల్లవారి తేరి చూడు, కాలము చాలా గతించిపోయే. కొత్త యజమానుడైన క్రీస్తుని, కొత్త యజమానుడైన క్రీస్తేసుని, కొత్త వారిని పంప కోరి వేడెదం. కొత్త వారిని పంప కోరి వేడెదం. క్రైస్తవ కర్షక కదలి రావయ్యా, కన్నులు తెరచి కానవేమయ్యా. కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతోనూ వాక్యం భూవితే. ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతోనూ వాక్యం భూవితే. రోదనతోనూ రక్తంబును కార్చి, రోదనతోనూ రక్తంబును కార్చి, ప్రాణంబులను దానంబు చేసిరి. ప్రాణంబును దానంబు చేసిరి. క్రైస్తవ కర్షక కదలి రావయ్యా, కన్నులు తెరచి కానవేమయ్యా. కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. శత్రువగు సాతాను కూడాను చెడ్డ విత్తనాలు చల్లిపోయే. శత్రువగు సాతాను కూడాను చెడ్డ విత్తనాలు విత్తిపోయే. గోధుమల మధ్య గురుగులు కూడా, గోధుమల మధ్య గురుగులు కూడా ఘోరంబుగాను పెరుగుచుండెను. ఘోరంబుగాను పెరుగుచుండెను. క్రైస్తవ కర్షక కదలి రావయ్యా, కన్నులు తెరచి కానవేమయ్యా. కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఉజ్జీవము అనే ప్రసంగ శీర్షికలో 8వ ప్రసంగం ఈరోజు చేయడానికి, తొలకరి వర్షము కడవరి వర్షం అనే అంశం మీద ఈ దీనదాసనాలు మాట్లాడడానికి మీరు కృపనిచ్చినందుకు నీకు వేల వేల స్తోత్రం చెల్లిస్తున్నాను. కృపగల దేవా, దేవుని వాక్యంలోని గొప్ప సత్యములను గ్రహించడానికి నీ దాసులను దాసురాండ్లను ఈ అంతిమ కాలంలో అంత్యకాలంలోనైనా నీ పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిని నింపి పవిత్రమైన సత్యములను వెలికి తీయడానికి మాకు కావలసిన మరి ఆత్మీయ జ్ఞానము, పరిశుద్ధాత్మ అభిషేకము కొలత లేకుండా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప ఉజ్జీవము వాగ్దానం చేసినావు. కడవరి వర్షం కొరకు ప్రార్థన చేయమన్నావు. అవును, జకర్యా 10వ అధ్యాయం 1వ వచనంలో కడవరి వర్షం కొరకు ప్రార్థన చేయమని ఆదేశం మేము చూస్తున్నాం. కాబట్టి నాయన, వి ప్రే ఫర్ ద లాటర్ రెయిన్. అవును తండ్రి, నువ్వు వాగ్దానం చేసిన ఆత్మను సర్వ జనుల మీద కుమ్మరిస్తానన్నావు. ఆ యోవేలు గ్రంథంలో ఉన్న మరి తండ్రి వాగ్దానాల నెరవేర్పు కొరకు మేము ప్రార్థిస్తున్నాను. ఇవన్నీ జరగాలంటే మేము ఉపవసించి ప్రార్థన చేయమని, మీ హృదయములు చించుకోమన్నావు తండ్రి. మీ వస్త్రాలు కాదు, మీ హృదయములనే చించుకోండి. మారు మనసు పొందండి. తమను తాము తగ్గించుకొని పాపములు ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టినప్పుడు దేవుని కనికరము ప్రజల మీద కలుగుతుందని, వారిని క్షమించి దేశాన్ని స్వస్థపరుస్తాడని, పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడని వాగ్దానాలు అనేకంగా మేము చూస్తున్నాం. ఇప్పుడైనా మీరు దేవుని తట్టు తిరగండి అని యోవేలు ప్రవక్త కొన్ని వేల సంవత్సరాల ముందే ప్రజలకు తెలియజేస్తున్నాడు. నాయన, మరి కాలము బహు గడిచిపోయింది. కాలము అతి సమీపంగా ఉంది. నీ రాకడ ఎప్పుడో మాకు తెలియదు. మా ప్రవర్తనలు చక్క చేసుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి సాతాను శక్తులను ఎదిరించి దేవుడిచ్చిన దర్శనాన్ని కొనసాగించడానికి, ఆత్మల పంటను కోయడానికి మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపాటు చేయమని, ఈరోజు దేవుని వాక్యం విన్న సేవకులేమి, మరి తండ్రి, మరి అవిశ్వాసులేమి,
ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి నీ పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ భరితులుగా చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్ 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 ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా మరి కడవరి వర్షంతో నింపును గాక. ఆమెన్ ఆమెన్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు